పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో ఒక ఆదర్శవంతమైనటువంటి కుమారుడు ఎవరండి? ఆధ్యాత్మిక చింతన కలిగి దేవుని ఎదుటి నుంచి ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. సాక్ష్యం అంటే ఎలాగంటే బలా నమ్మకమైన కదండి సాక్ష్యం. అలాంటి సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినాన ఒక భక్తుడైనటువంటి వ్యక్తి ఏ విధంగా సాక్ష్యాన్ని పొందుకున్నాడు, ఏ విధంగా దేవాది దేవుని హత్తుకుని జీవించాడు అనే దాని గురించి, అలా హత్తుకుని మనం ఈ దినాల్లో జీవిస్తే ఖచ్చితంగా దేవాది దేవుడు ఇచ్చేటటువంటి భూ సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదము మెంటుగా మనమందరం కూడా పొందుతున్నాము. దానియేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దానియేలు గురించి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్నులకు వందనాలు. వాక్యమైన దేవా, సూటిగా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మీకు స్తోత్రం. ఈ ఆయాసకరమైన క్రియలన్నీ కూడా విసర్జించి రక్షణలోనికి నడిపించుకుని సంఘ శ్రేయస్సు కొరకు, రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడేవలసి కూడా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడవచ్చున్నాడు. దానియేలు గ్రంథము వ్రాసింది దానియేలు గారు కదా. దానియేలు అనే మాటకు అర్థము దేవుడు నా న్యాయమూర్తి. చెప్పండి, దానియేలు అనగా అర్థం ఏంటి? దేవుడు నా న్యాయమూర్తి. దానియేలుకి 3 స్నేహితులు కూడా ఉన్నారు కదా, అవునా? దానియేలుకి 3 స్నేహితులు, షడ్రకు, మేషకు, అబేద్నెగో కదా. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఈ యొక్క నెబుకద్నెజరు మార్చిన పేర్లు ఇవి. అంతకు ముందు 3 పేర్లు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి పేర్లు 3 ఉన్నాయి. ఆ పేర్లు ఈ దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. యూదులలో నుండి దానియేలు, హనన్యా. హనన్యా అనే మాటకు అర్థము యెహోవా దయగలవాడు. ఇది చెప్పండి, హనన్యా. షడ్రక్ అనే మారు పేరు, అతనికి ఉన్నటువంటి పేరు ఏంటండి? హనన్యా. హనన్యా అనేది యెహోవా దయగలవాడు. రెండో పేరేంటి? మేషకు. మేషకుకి మరొక పేరు మిషాయేలు. అవునా? మిషాయేలు అనే మాటకు అర్థము దేవుడు అంటే ఎవరు? చెప్పండి. మేషక్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు అంటే ఎవరు? 3వ మాట అబేద్నెగో. దానికి ముందు స్థిరపరిచినటువంటి పేరేంటి? అజర్యా. దేవుడు ఇచ్చినటువంటి పేరు ఏంటండి? అజర్యా. అజర్యా అనే మాటకు అర్థము యెహోవా సహాయం చేశాడు. ఎవరు సహాయం చేశారు? యెహోవా సహాయం చేశాడు. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గురించి వాక్యపు లోతుల నుంచి మనతో మాట్లాడవచ్చు ఉన్నాడు. దానియేలు అనే మాటకు అర్థము దేవుడు నా న్యాయమూర్తి, న్యాయకర్త. ఈ యొక్క వ్యక్తి దేవుని ఎదుటి నుంచి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అంత సాక్ష్యము పొందుకోవడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము చూడండి 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. 9వ అధ్యాయము 23వ వచనం. తీసారా? నీవు ఏంటి? దానియేలు ఎలాంటి వాడంట? నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయము ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. ఎవరు చెప్తూ ఉన్నారు? దానియేలు నీవు బహు ప్రియుడము. ఎవరికి? పరమ తండ్రికి బహు ప్రియుడము. కాబట్టి నేను నీ దగ్గరికి వెళ్ళాలని పరమ తండ్రి ఆదేశించాడంట. దానియేలు విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆ విజ్ఞాపన నేను విన్నానని చెప్పమని ఎవరు? గాబ్రియేలు దూత వెళ్ళిందంట. గాబ్రియేలు దూత ద్వారా
నీవు బహుప్రియుడు అయ్యా పరమ తండ్రికి. రెండో మాట చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు. రెండో వారు నన్ను ముట్టి, ఎవరు ముట్టి? గాబ్రియేల దూత ముట్టి, గాబ్రియేల దూత దానియేలును బలపరిచిందంట. నీవు బహుప్రియుడు కనుక దూత ద్వారా బలపరచబడ్డాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఇంకా కొన్ని దినాలలో, కొన్ని గడియలలో శిలువ శ్రమలకు సమీపంగా ఉన్నాయి. అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇంట నుండి మీరు తొలగింపండి, అయినను నీ చిత్తము కదా. ఎలా ఉందంట ఆయన వేదన, ఆయన యొక్క చెమట రక్తపు బిందువులై కారుచుందంట. దుఃఖాక్రాంతుడే, మరణమయ్యేటటువంటి దుఃఖం కనిపిస్తుందంట. గుండె బరువెక్కిపోయింది కదా. అప్పుడంట దేవదూత వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని బలపరిచిందంట. ఎవరు? ఎంతకు? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. ఆ శరీరధారైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరు బలపరిచారండి? దేవదూతలు వచ్చి బలపరిచారంట. ఎవరు ఆదేశించారు? పరమ తండ్రి నా కుమారుడు నేను మీకు బలపరచు కదండి. మూడవ మాట చూద్దాము. మూడవ మాట, నాకు నీవు బహు ప్రియుడు కదా. చూడండి 11వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయము 11. దానియేలు చాలండి. ఎన్ని మార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు? నీవు బహు ప్రియుడవయ్యా పరమ తండ్రి అని 3 మార్లు రాశారు. ఆ సాక్ష్యం ఎవరిస్తూ ఉన్నారంట? పరమ తండ్రి నీ పట్ల ఇంత ప్రేమను కనపరిచినాడని దూత సాక్ష్యం ఇస్తుందండి. దూత కూడా ఒక సాక్ష్యం ఇస్తుంది. దయాప్రాప్తురాలా నీకు శుభం అని. ఎవరికి? మరియమ్మ తల్లి ద్వారా గాబ్రియేల దూత ఒక సాక్ష్యం ఇస్తుంది. ఏంటి? దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి స్త్రీ, పరిశుద్ధత యందు తన కటకను కాపాడుకున్నటువంటి స్త్రీ, దేవుని దయను నీవు పొందుకోబోతున్నటువంటి స్త్రీగా నీవు ఉన్నావమ్మా అని గాబ్రియేల దూత సాక్ష్యం ఇస్తూ ఉన్నది కదండి. మనల్ని కూడా మనం అనుకుంటూ ఉంటాము దేవదూతల భద్రత మనకి ముందుగా ఉంటుందండి. ఏమండి, మీరు పొలములు వెళ్తున్నప్పుడు విష సర్పాలు ఎన్ని ఉంటాయి? మీకు ముందుగా ఎవరిని ఉంచుతానంటూ ఉన్నాడు దేవాది దేవుడు. దేవదూతల భద్రత, కంచి కాపుదల మీకు తోడుగా ఉంటుంది. మీరు ఎవరి బిడ్డలు? దేవునికి ప్రియమైన బిడ్డలు. అందుకనే సృష్టి అంతటి నోటి మాట ద్వారా కలుగు చేశాడు. కలుగులు కాక అంటే కలిగింది కదండి. కానీ ఆదాము అవ్వలు మాత్రము తండ్రి పోలికలో నిర్మించుకున్నాడు. ఆయన పోలికలు, ఆయన స్వారూప్యం అంతా నిర్మించుకున్నాడు కదా. జీవాత్మను ప్రవేశపెట్టాడు. ఎందుకంటే మనకి ఇష్టం ఆయనకి. మనమంటే చాలా ఇష్టం ఆయనకి. మనమంటే ఇష్టము కనుకనే తన ప్రియ కుమారుడైన క్రీస్తును కూడా బలిగా ఇచ్చాడు. మనమంటే ఇష్టం కనుక. ఆయన ఎలాంటి వాడు? 10,000లో సుందరమైన యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఆయన చివరి క్షణంలో ఎలా ఉంది? స్వరూపమైనను లేదు, సొగసైనను ఆయనకి లేదంట. మరి నలుగా కొట్టుట తండ్రికి ఇష్టం ఆయన. ఎందుకంటే మనమంటే యేసయ్య పరమ తండ్రికి అమితమైన ప్రేమండి. నలుగా పుట్టుట, యేసయ్యను నలుగా పుట్టుట తండ్రికి ఇష్టమాయనంట. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా ఆయన ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి. దానియేలు ఇవ్వండి. ఈ సాక్ష్యం పొందుకోవడానికి గల కారణం ఏంటి? మన పట్ల అమితమైన ప్రేమ వాంఛ కలిగి ఉండడానికి గల కారణాలేంటి? చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మనం చూద్దాం. దానియేలు కొనబడే అర్హతలు మనం చూద్దాం. చూడండి, దానియేలు అంట అపవిత్రతను అసహించుకున్నాడంట. ఎలాంటి వాడు? పాపాన్ని, అపవిత్రమైన వాటిని అసహించుకున్నాడంట. మనం అసహించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఎవరైతే వాక్యం చెప్తారో చదువుతారో స్పీడ్గా చదవడమ్మా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోయాకీము రాజు ఏలుబడిలో ఇక దానియేలు బబులోను రాజ్య పరిపాలనలో 1వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. ఏ భోజనము? ద్రాక్షారసము. ఈయన రాజు కదండి.
ఒక విందు చేస్తారు, ద్రాక్షారసం లేకుండా విందు జరగదు కదా. దానిలో ఏముందంట, ఆ ద్రాక్షారసము అపవిత్రపరిచేటటువంటి పదార్థాలు ఉన్నాయంట. రాజు స్వీకరించే వాటిని తీసుకుంటే ఏమవుతుందంట, అపవిత్రపరచకూడదని ఆలోచన చేసి తర్వాత చెప్పమ్మా, దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వీళ్ళు అమ్మ ఈ లైట్ ఈ ట్యూబ్ లైట్ ఫోకస్ లైట్ తాను అపవిత్రపరచకుండానట్లు ఉద్దేశించి వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని ఆ నపుంసకుల అధిపతిని వేడుకొనగా, వారికి పరిచయం చేసేటటువంటి వారు ఎవరంటే రాజు రాణికి నపుంసకులు, వారి కంట వేడుకుంటున్నాడంట కదా. మనం ఆలోచన చేద్దాము. ఎందుకంటే ఆయన పోలికలో నిర్మించబడిన మనము త్రియేక దేవునికి తండ్రికి మనకు నాచీరు చేయబడిన జనాంగం. ఎలాగా ఒక ప్రత్యేకపరచబడిన జనాంగం, ప్రతిష్ఠిత జనాంగం. మనం క్రైస్తవులు అంటే ఆ పేరు పిలుపు సామాన్యమైనది కాదండి, ఎంతో గొప్ప అర్హత. క్రైస్తవులు అంటే ఏంటి, క్రీస్తు పోలి జీవించేటటువంటి వారే క్రైస్తవులు. అందరూ క్రైస్తవులు కాలేరు, ఏమండి, అందరూ క్రైస్తవులు కాలేరు. క్రీస్తుని అనుకరించి ఎవరైతే బ్రతుకుతారో వారే నిజమైన క్రైస్తవులు. అందుకని ఈ క్రైస్తవులు అనే పదమంట 3 మార్లు రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు. క్రైస్తవులు ఏమండి, వీరంట అపోస్తుల దినాలలో శ్రమానుభవంలో బ్రతుకుతూ ఉన్నారంట, శ్రమలలో బ్రతుకుతారు. ఈ క్రైస్తవులు అనే పేరును బట్టి మీరు సంతోషించండి కానీ దుఃఖపడకూడదు. క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి జీవించండి. అపోస్తులుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. అవునా, అపోస్తులుడు యేసయ్యను పోలి నేను బ్రతికాను, బ్రతికితే నా యేసయ్య కోసమే బ్రతుకుతాను. నిజమే కదా. సంసోను తండ్రికి నా చేయబడినటువంటి ఏమండి, తన సౌర్యంలో వెంట్రుకలలో గొప్ప శక్తి ఉంది. అవునా కదా. కానీ ఆ యొక్క సీక్రెట్ ఎవరితో చెప్పకూడదని చెప్పాడు కదా. ముందుగానే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానన్న రీతిగా అతడు గర్భంలో వస్తుందని మొదలుకుని ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, తన తల్లిదండ్రులతో దూత ఏం చెప్తుంది, దేవునితో నాజీరు చేయబడినటువంటి కుమారుడు నీ గర్భమందున్నాడమ్మా, నువ్వు శరీరాన్ని అపవిత్రపరిచే ఏమి కూడా నువ్వు తినడానికి వీలు లేదని సంసోను తల్లిదండ్రులకు దూత చెప్పింది. జకరయ్య ఎలిజబెత్లకు ఎవరు చెప్పారు, దేవుని గురించి, దేవుని యొక్క రాకడ గురించి, సర్ప సంతానమా రాబో ఉగ్రత గురించి నీకు బుద్ధి చెప్పువాడు ఎవడమ్మా, మారు మనసు పొందండి. పరలోకాల రాజ్యాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి, యేసయ్యను పరిచయం చేసినటువంటి వ్యక్తి బాప్తిసం ఇచ్చి ఉన్నారు. అతని గురించి ఏమన్నారు, జకరయ్య ఎలిజబెత్లతో యేసుక్రీస్తు గురించి ప్రవచనం చెప్పేటటువంటి గొప్ప వెప్పనితను. ఇతను ఏం చేయకూడదు, ద్రాక్షారసమైనను మద్యమైనను శరీరాన్ని అపవిత్రపరిచే ఏ ఆహారమైనను ముట్టకూడదు. యేసయ్య మనకి ఇచ్చినటువంటి శరీర అవయవాలను ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది ఏముందలే ఏది పడితే తినేస్తూ ఉంటారు. ఏమండి, ఇచ్చిన ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత దేవుడి మీద నింద వేయడానికి లేదండి, ఏది పడితే అది ఇష్టానుసారంగా తింటూ ఉంటారు. ఆ క్రమ పద్ధతి ఉండదు. ఏమండి, అంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదామా దీని గురించి మనం బ్రతకడం లేదు. ఏమండి, ఎలాగ మన శరీరము ఆహార్నిశలు అలసిపోయే విధంగా ఉండాలి, మత్తురాలుగా మనం బ్రతకడానికి వీలు లేదు. బాగా తింటే ఏమొస్తుంది, మొత్తం వస్తుందా, పని ఎక్కువ చేయగలరా, ఆయాసం వస్తుంది, ఎక్కువ దూరం నడవలేరు. ఏమండి, అవునా కాదా. కానీ మనం ఎంత మాత్రమే తినాలో అంత మాత్రమే భోజనము. నిజంగానే వాకింగ్లో కూడా నేను చెప్పడం, తిండిబోతులు, వదరబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు ఇవన్నీ ఉన్నాయి, ఏం చెప్పట్లేదండి. అందుకని ఏం చేయకూడదని, శరీరాన్ని హాని చేసేటటువంటి అపవిత్రపరిచేటటువంటి మద్యపానం కావచ్చు, ఏమైనా తినకూడని పదార్థాలు కావచ్చు, ఏమైనా నువ్వు తీసుకోవడానికి వీలు. అంతేకాకుండా పాడైన ఆహారం అసలే తీసుకోకూడదు. ఏం చేయకూడదు, పాడైన ఆహారం ఎవరికి కూడా నువ్వు పెట్టకూడదు. ఏమండి, ఆతిథ్య ధర్మము చేయటం మరువకూడదు. ఏమండి, మొదటికి ఏం చేశాడు, దానియేలుకున్న అర్హత ఏంటి, ఏమండి చెప్పు, నాకు చెప్పాను మొదటి అర్హత ఏమని చెప్పాను,
మొట్టమొదటిగా తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. శరీరాన్ని అంటే పవిత్రపరచుకుంటూ ఉన్నాడు ప్రతిదినం. రెండవది మనం చూస్తే చూడండి, గూఢమైన సంగతులు అనంత జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువారు. అవునా కాదా? త్రియేక దేవుడు అనంత జ్ఞానం. అనంత జ్ఞానికు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా. అందుకని ఆలోచనల కర్తలు ఉండుట ఆశీర్వాదకరం అంట. చాలా మంది మంచి ఆలోచన చెప్పేటటువంటి వారు నేనే లేదండి. ఇది ఎలాంట గూఢమైన సంగతులు అన్నట్ట రాజులకు సహితం కూడా విషదపరిచేటటువంటి వ్యక్తి అంట. చూడండి, ఈ యొక్క దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాతును, అంటే ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరికంట ఇవన్నీ ప్రవచనాల గురించి చెప్తూ ఉన్నారట. చదవమ్మా. సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు. ఆ కళ యొక్క మర్మం అంటే ఏంటి? జరగబోయే సంగతులను తెలుసుకునేటటువంటి గొప్ప జ్ఞానం, ఆత్మాభిషేకము, ప్రవచన వరము చెప్పాలి అంటే, కళల భావం చెప్పాలంటే చాలా మంది ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటారు? గారెడి విద్య కలిగినటువంటి వారు, సోదిగాండ్ల దగ్గర చిల్లంగి వాళ్ళకి ఏమంటే ఇలాంటి వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. అనంత జ్ఞాని ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు దేవాతి దేవుడు. ఏమండి? ఎవరిని? ఆరి స్నేహితులతో కలిసట ఏమండి దేవుణ్ణి జరగబోయే సంగతులను, కళల భావముల గురించి వారు తగ్గించుకుంటూ ఉన్నారట. గూఢమైన సంగతులను తెలుసుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. అందుకని యాకోబు గారి పత్రికల్లో అంటారు, ఈ లోక సంబంధమైన జ్ఞానం అంట దేవుడి దృష్టికి వెర్రితనముగా ఉంది. ఎందుకు? ఏమండి? చాలా మంది ఏమి లేకపోయినా విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి? అన్ని ఉన్న వాళ్ళు మౌనంగానే ఉంటారు, ఏమి లేని వాళ్ళు విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు కదా. గూఢమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, అవి మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మూడవదిగా మనం చూద్దాము. చూడండి, దానియేలు అతడు ఏమీ ఆశించకుండా దేవుని కొరకు నిలబడినటువంటి ఏమండి? ఏమీ ఆశించకుండా గూఢమైన సంగతులు, కలల భావం చెప్తున్నప్పుడు బహుమానాలు ఆశించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఏమి ఆశించకుండా గెహజీ కుష్టి వ్యాధి ఎందుకు వచ్చిందండి? ఎలీషా దైవజనుడు నయమానుకు స్వస్థపరిచాడు, బహుమతులు తీసుకొచ్చాడు, ఇస్తున్నాడు, యెహోవా జీవముతో నేను వారిని తీసుకోనన్నాడు. కానీ ఎవరెళ్ళారు? గెహజీ వెళ్ళి, అయ్యా దైవజనుడి స్నేహితులు కొంతమంది వచ్చారయ్యా, బహుమతులు ఇవ్వయ్యా అన్నాడు. కోల్పోయిన కుష్టి వ్యాధి ఎవరికి వచ్చింది? తన కుటుంబం అంతటికి వచ్చింది. దేనికోసము? ఏమండి? అది శపితమైన సొమ్ము. ఏ సొమ్ము? శపితమైన సొమ్ము. అతడు ఇంతకు ముందు యెహోవా ఇశ్రాయేలు దేవుడలో ఇంతటి దేవుణ్ణి, నీ జీవము కలిగినటువంటి వ్యక్తి నేను ఎక్కడ కూడా కనుగొనలేదు, ఈయన నిజమైన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? స్వస్థతను పొందుకోక ముందు సాక్ష్యం ఇవ్వలేదండి. ఎప్పుడు ఇచ్చాడు? స్వస్థతను పొందుకున్నాక సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాకుండా షునమీరాలు దైవజనుడైనటువంటి ఎలీషాకు తన గృహంలో తన భర్తతో మాట్లాడయ్యా, దైవజనుడు ఉండడానికి గృహం లేదయ్యా అని ఏం చేసింది? తన మేడగది సిద్ధపరిచి ఏమని దీపస్తంభమును దీపపు గుడ్డిని తయారు చేసి దైవజనుడు చదువుకోవడానికి, లేఖనాలను ధ్యానం చేయడానికి దానికి కావాల్సిన అన్ని పరిచర్యలు మేడగది సైతం ఇచ్చేసిందండి. ఏమన్నా ఆశించిందా? ఏమన్నా ఆశించిందా? కానీ షునోమీరాల పేరు ఎలా వచ్చిందంటే పట్టణం నుంచి వచ్చింది. ఆ పేరుకి ఖ్యాతి తెచ్చినటువంటి కుమార్తె, ఏమి ఆశించినటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుమార్తె. కానీ దేవాది దేవుడు ప్రత్యుపకారం చేశాడండి. మరొక సంవత్సరానికి చక్కని గర్భఫలాన్ని దైవజనుల ద్వారా. అందుకని దైవజనులకు గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము
ఖచ్చితంగా మీరు పొందుకుంటారు, ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూడండి, ఏమి ఆశించకుండా దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి వ్యక్తి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునను. ఇవ్వండి, నీ ఆస్తి ఎవరికి కావాలి? ఈ సిరి సంపదలు ఎవరికి కావాలండి? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు నా దేవుని దగ్గర ఉన్నాయ్యా. ఆయనకి తెలుసు కదా. ఏమంటే నీవిచ్చే బహుమానము నీ దగ్గరే ఉంచుకొనుము. సూటిగా రాజుతో మొహమాటం లేకుండా అవి తీసుకుని పరేయచ్చు కదా. ఏమండి, అవి తీసుకుని పరేయచ్చు కదా, మొహమాటం లేకుండా. మనం కూడా అలాగే ఉండాలండి, రోషంతో బ్రతకాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి గురించి ఇక్కడ సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నామో 1000 మంది ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాలి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అలా మాట్లాడకూడదు. నీకు నచ్చిందా ఓకే, నచ్చలేదా అదే చెప్పు. ఏమండి, ఎలా మాట్లాడు? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బెల్షస్సరు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. నేను కథలా చెప్తాను వినండి. ఎవరికి కథ భావం చెప్పాడు, చెప్పిన తరువాత బహుమానాలు ఎందుకు ఇచ్చాడనే దాని గురించి చెప్తున్నాను. బెల్షస్సరు ఆయన రాజుగా ఉన్నాడు, బబులోను రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇది చూడమ్మా, బెల్షస్సరు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు ఏం చేశాడంట, యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి మందిర ప్రతిష్ఠించబడినటువంటి పరిశుద్ధమైన పాత్రలను తీసుకొని వచ్చి రాజు ఏం చేస్తున్నాడు, దాంట్లో ద్రాక్షారసం వేసుకుని మద్యం మత్తుతో ఏమని విలాసంగా లోక సంబంధమైన వ్యక్తిగా హేళన చేస్తూ దేవునికి అవమానకరంగా అన్య దేవతలను ఆరాధన చేస్తూ ప్రవర్తిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఏ వస్తువైనా అది ప్రతిష్ఠితమైన వస్తువు. ఏమండి, దానిని పాడు చేయడానికి కానీ ఏమండి మనకి అర్హత లేనే లేదు. ఇంకొకటి, ఆ వస్తువు వీలైతే శుభ్రపరచడమే మన బాధ్యత. ఏమండి, శుభ్రపరిస్తే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన ఉంటుంది. ఏమండి, ఎలాంటి మందిరం? ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరాన్ని ఎందుకు వస్తారయ్యా? వీళ్ళందరూ రావాలంటే ఈ మందిరం ఎలా ఉండాలి? నీ గృహం శుభ్రంగా ఉన్నా లేకపోయినా ఈ మందిరం మాత్రం పరిశుభ్రంగా ఉండాలి. ఏమండి, మనకు ఆలోచన కలిగి దేవుని మందిరం, దేవుని యొక్క మందసం ఇక్కడ ఉంది, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత ఉంది అని ఆలోచన చేయాలి. చూడమ్మా, స్పీడ్ గా చదువు. 1వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం చదువు. దానియేలు 5:3 వచనం. అందుకు వారు యెరూషలేములో దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉంచగా రాజు అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ఏం చేశారు? ద్రాక్ష రసం వేసి వాటిని తాగారు. ఆ కింద వచ్చిన అన్య దేవతలను ఆరాధన, ఏమండి దేవునికి ప్రతిష్ఠితమైన సామానులను వారు పాడు చేయడానికి, మద్యపానం చేయడానికి కూడా ఏమాత్రము వెనుకాడలేదు. అప్పుడు ఏమైందో తెలుసా? గోడ మీద చేతి వ్రాత ఒకటి నిద్రపోతే అన్నాడు, మంచి మత్తులోకి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు, చేయాల్సిన చెడ్డ పనులన్నీ చేశాడు. పడుకున్నప్పుడు ఏం రాస్తుందట? గోడ మీద చేతి వ్రాత ఒకటి రాస్తుందంట. హఠాత్తుగా లేసిపోయాడు. ఏమండి, దిగ్గున లేసిపోయాడు. ఏంటి చేతి వ్రాత, ఏంటిది అని అందరినీ పిలిపించాడండి. ఆ కింద వచ్చిన గారడించగలిగినటువంటి వారిని, చెల్లని వారిని, సోది చెప్పేటటువంటి వారిని, శకునగాళ్ళని అందరినీ పిలిపించారు. కానీ ఎవరి వశము కాదు. ఆ చేతి వ్రాత ఏంటి, భావం ఏంటి చెప్పమని. అప్పుడు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? దానియేలు, ప్రవచనం చెప్పేటటువంటి దానియేలు గుర్తొచ్చాడు. దానియేలు ఉన్నాడయ్యా, ప్రవచనం చెప్పేటటువంటి వ్యక్తి. అతను పిలిపించాను. అతను పిలిపిస్తే నువ్వు ఇంత భయంకరమైన పాపం చేశావు కదా, ఆ పాపాన్ని ఇంత బెల్షస్సరు ఇంత అహంకారంగా ఎందుకు ప్రవర్తించాడో తెలుసా? ఆకాశము భూమికి ఒక ఉద్యానవనాన్ని వేసేటటువంటి జ్ఞానాన్ని దేవాది దేవుడు ఇచ్చాడు రాజు. ఎవరికి ఉద్యానవనం? ఎవరికి? మన పరిధిలో, మన ప్రాంగణంలో కాదండి, మన గృహంలో కాదు. ఎక్కడేసాడంట? మన పొలంలో కాదు. ఆకాశానికి భూమికి ఒక ఉద్యానవనాన్ని నిర్మించేటటువంటి గొప్ప జ్ఞానాన్ని, ఖ్యాతిని బెల్షస్సరు ఇచ్చాడు. ఆ ఖ్యాతిని బట్టి అతిశయించాడు. అందుకని
ఎలా ఇంకా పశు ప్రాయుడు వలె అయిపోయాడంట. ఎలా అయిపోయాడు? దేవుని నువ్వు హేళన చేస్తావు, దేవుని మందిరం ఉన్నటువంటి పాత్రను నువ్వు అపవిత్రపరిచావు, ఏమండి దేవునికి ఆయాసకరంగా నువ్వు బ్రతికావు, కాబట్టి నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో ఒకసారి చూద్దాము. చూడండి, అతిశయించాడన్న. చూడండి 23వ వచనం చదవమ్మా. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంటే నీ మనసును అణుచుకొనగా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటే. ఎలా హెచ్చించుకున్నాడంట? పరలోకమందున్న ప్రభువు మీద. నిజంగా లూసిఫర్ కూడా ఎలా హెచ్చించుకున్నాడు? లూసిఫర్ ఎవరు తెలుసండి మీకు? లూసిఫర్ ఎవరు అమ్మా? అమ్మా చెప్పమ్మా, చెప్పండి. లూసిఫర్ ఎవరు? దూతలలో ప్రధాన దూత. ఎక్కడున్నాడు? కెరూబులు షెరూబుల మధ్య ఇవన్నీ దూతలలో ప్రధాన దూతగా త్రియేక దేవుణ్ణి ఆరాధించేటటువంటి గొప్ప ఆధిక్యం పొందుతున్నాడు. అతను అనుకుంటూ ఉన్నాడు, నేను ఆరాధిస్తేనే ఆరాధనకు యోగ్యుడా ఆయన అయ్యాడు అని మనసులో హృదయంలో తలపు వచ్చిందంట. నన్ను బట్టి ఆయన గణపరచబడుతున్నాడని హృదయంలో తలపు వచ్చిందంట. తలంపు పుట్టక మునిపి ఆయన తలంపు వచ్చిందో లేదో వెంటనే తేజో నక్షత్రం వేకువచ్చు కానీ నేల మట్టికి పడిపోతుంది. ఆ తేజో నక్షత్రం ఎవరండి? లూసిఫర్. దూతలలో ప్రధాన దూత లూసిఫర్. ఎక్కడికి? పరలోకంలో ఖ్యాతి పొందిన ఆధిక్యతను పొందిన ఆ లూసిఫర్ ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి పడిపోయాడు. లూసిఫర్ అనుచరులు చాలా మంది ఉన్నారు. ఈ బెల్షస్సర్ అంట పరలోకాధికారికి వ్యతిరేకంగా ఏమండి తనను తాను హెచ్చించుకున్నాడంట. దానికి ప్రతిఫలంగా ఏమైంది చూడండి, చదవండి 21వ వచనం చదవమ్మా. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి ఎలా అయ్యాడు? పశు ప్రాయుడు వలె, పశువు వలె. ఏమండి తర్వాత మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్నవని అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత పశు ప్రాయుల మధ్య బ్రతుకుతూ ఏమండి అడవి గాడిద తినేటటువంటి ఆహారం భుజిస్తూ మంచుతో ఏమవుతున్నాడు? ఇంత భయంకరమైన రాజభోగం అనుభవించే అతను అతిశయించుకున్న కారణం బట్టి ఏమండి ఆయన మనోరేఖాలకు వృట్టితనం కలిగి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రతిఫలన ఆభరణములను పాడు చేసిన దానిని బట్టి వచ్చిన ప్రతిఫలం ఏంటి? గాడిదతో సమానంగా తన స్థితిని మార్చేస్తాడు దేవాలయంలో. కాబట్టి మనము ఆ స్థితిలోనే ఆ యొక్క కలల భావం చెప్పినప్పుడే బహుమతులు ఇస్తూ ఉన్నాడు. బహుమతులు ఇస్తుంటే నేను వాటిని తీసుకోను అంటే ఏమి ఆశించకుండా దేవుని యొక్క పరిచర్యలో భాగస్థుడు అయ్యాడు. తర్వాత చూద్దాం, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన 11:30 అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండేను. ఎలాంటి బుద్ధి అంటే? బుద్ధియు జ్ఞానము, వివేచన బలము, సమయోచితమైన జ్ఞానము. కొంతమంది ఎప్పుడు మనల్ని నాశనం చేద్దామా అని ఉంటారు. కొంతమందికి ఎలాంటి మనస్తత్వం అంటే వారు బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కవాడు బాగుపడటానికి వీలు లేదు. అలాంటి ఆలోచనతో విషపు ఆలోచనలను ఎంతైనా నాశనం చేయడానికి చాప కింద నీరులాగా మనతోనే ఉంటారు. ఏమంటే మనకి చేయాల్సిన హాని అంతా చేస్తూ ఉంటారు. కానీ వారి హాని కలిగించేటటువంటి మనుషులని నీకు ఎలా తెలియాలంటే వివేచన జ్ఞానం నీకు కావాలి, సమయోచితమైన మెలకువలు నీకు కావాలి. ఆ జ్ఞానం బాగా నమ్మారా మోసం చేశారు, బాగా నమ్మింది మోసం చేసింది. ఎందుకు మోసపోతున్నావు? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు వెక్కిరింపబడుతున్నావంటే నువ్వు మోసపోతున్నావు, మనుషులను ఆశ్రయిస్తున్నావు, నువ్వు మోసపోతున్నావు. ఇవ్వండి ఏంటి? ఏం జ్ఞానం అండి? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వ్యక్తి అంట. అందుకని అనంత జ్ఞానితో సహవాసం చేయాలి.
ఇతను చూస్తే ఎంత శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుని ప్రవచనాలు చెప్పేటటువంటి అతని మీద ఉన్నటువంటి అనుచరులు ఇద్దరు అధికారులు ఏమండి. ఆ యొక్క రాజ్యంలో చాలా మంది వ్యక్తుల మీద ముగ్గురిని అధికారులుగా నియమించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇతని మీద జలసీతో అసూయతో అంటే కొనియాడబడుతూ ఉన్నాడు, గణపరచబడుతూ ఉన్నాడు, రాజు మన్నలను పొందుకుంటూ ఉన్నాడు. ఇది చూసి ఓర్వలేని ఆ ఇద్దరు అనుచరులు ఏం చేశారు? ఓర్వలేని ఒక శాసనాన్ని అమలుపరిచారు. ఏ శాసనం అన్నది? ఏ శాసనం? నాకు తప్ప ఏ దేవుడికి 30 దినాలు విజ్ఞాపన చేయకూడదు. ఏం చేయకూడదు? నాకు తప్ప మరి ఏ దేవుడికి కూడా 30 దినాలు విజ్ఞాపన చేయకూడదు. అలా విజ్ఞాపన చేస్తే ఏమవుతుందంటే ఏమవుతుంది? దానియేలు ఏమయ్యాడు? ఎక్కడ వేశారు? అదే మరి చెప్పచ్చు కదా. దానియేలు విజ్ఞాపన రాజుకు కాకుండా దేవునికి విజ్ఞాపన చేస్తే, ఆ శాసనాన్ని ధిక్కరిస్తే ఏంటి? శాసనం ఏంటి? సింహాల బోరులో వేస్తాను. దేనికి? తనతో ఉన్న అనుచరులు, తోటి అనుచరులు అసూయతో ఇతడేమో దేవుడితో మాట్లాడకుండా బ్రతకలేడు. కాబట్టి ఇదే మనకు అవకాశము. మన మీద మనకంటే గొప్పగా కొనియాడపడుచున్న ఇతని నామ రూపాలు లేకుండా చేయడానికి ఇదే అవకాశం అని ఏం చేశారు? ఒక కుట్ర పన్ని రాజుతో వెళ్ళి ఒక శాసనాన్ని తయారు చేయించేశాడు. మరి శాసనాన్ని ధిక్కరించేశాడు దానియేలు కదా. ఈ యొక్క దానియేలు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటున్నటువంటి వ్యక్తి, దేవునిని హత్తుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి ఎంత శాసనము రాజు దేన్ని అమలుపరిచినా కూడా భయపడలేనటువంటి తత్వం అతనిలో లేదు. భయపడకుడి, చెడేకుడి, ఏమండి నిబ్బరము కలిగి ముందుకు సాగిపోవాలని దేవాదేవుడు మనతో మాట్లాడవచ్చు. ఇక్కడ ముమ్మారు ప్రార్థన చేశాడు. రేముదిరిచోమే ప్రార్థన. మనం కూడా ప్రార్థన చేస్తాం. ఉదయం తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు, నైట్ తినేటప్పుడు చేస్తాం కదా. మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన కదా. ఆ ప్రార్థన చేయకూడదు. ఆ ప్రార్థన చక్కగా ఉదయకాలాన్ని చూసేటటువంటి కృపనిచ్చావయ్యా, దానికి అయ్యా. నైట్ ప్రార్థన చేస్తాం కదా, తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేసేవేమో క్షమించయ్యా, నీకు దగ్గరగా బ్రతికే కృపని అయ్యా. అలాంటి ప్రార్థనలు చేయాలి. అన్నం తినేటప్పుడు చేసే ప్రార్థనలు కాదు, శ్రేష్టమైన ప్రార్థనలు మనము చేయాలి. కుమారు ప్రార్థన చేశాడు, కానీ ఏ సమయంలో ప్రార్థన చేశాడంటే ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుని హత్తుకుని యెరూషలేము దేవాలయం తట్టు తిరిగి కుమారు ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా ఇద్దరు అనుచరులు వచ్చేసి రాజుకి కంప్లైంట్ ఇచ్చేశారు. అయ్యా, ఈ శాసనాన్ని ధిక్కరించాడు దానియేలు. ఇప్పుడు ఏం చేస్తావు? సింహాల బోరులో వేశాడు. సింహాల నోళ్లను సహితము దేవాతి దేవుడు మూసివేశాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఇవన్నీ జలచర జీవరాశులు కావచ్చు, ఏదైనా కూడా ఆయన ఏర్పాటు చేసింది. తెగుళ్ళు కావచ్చు, ఆయన ఏర్పాటు చేసింది. ఆయన నోటి మాట ద్వారా కలుగుడు కాకంటే కలిగి అది. ఇవన్నీ సింహాలు కూడా దేవుని సృష్టిలో ఒక భాగం కదా. సింహాల నోళ్లను దేవాతి దేవుడు మూసివేశాడు. యోనా చేప కడుపులో ఉన్నాడు. అయ్యా, నా కుమారుడు నీ గర్భంలో ఉన్నాడు, నీ కడుపులో ఉన్నాడు, నువ్వేం చేయాలి? అన్నపానాలు ఏం తినడానికి వీల్లేదు. ఏమండి, నీవు ఈ 3 దినాలు కూడా నీవు తిండి లేకుండా నా కుమారుడు నువ్వు సంరక్షించాలి. ఏమండి, మరలా ఎక్కడికి తీసుకువెళ్ళి కట్టేసింది తిమిగలము. ఏమంటే నినివే పట్టణము దగ్గరగా తీసుకుని వెళ్ళి ఆ కుమారుడిని, అంటే మూగ జీవులను కూడా దేవాది దేవుడు ఆదేశిస్తారు. ఏమండి, యోనాకు హాని కలగలేదు. ఇక్కడ సింహాల బోరులో ఉన్న దానియేలుకు కూడా హాని కలగలేదు. ఇంత ప్రార్థనా పరుడు, ఇంత భక్తి పరుడు, అంతేకాకుండా అనుదినము కూడా దేవాది దేవుని సేవించేటటువంటి వ్యక్తి. 6వ అధ్యాయము 16వ వచనంలో చదవనవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో కుమారు ప్రార్థించినటువంటి వ్యక్తి. 6వ అధ్యాయం 10వ వచనం. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి వెంట 1000 తరముల వరకు వర్ధిల్లింపజేస్తాడండి. ఎన్ని తరాలు? 1000 తరాలు. మన మామూలుగా చూస్తే ఎన్ని తరాలు చూసుకుంటామండి? 4-5 తరాలు చూస్తుంటాం కదా. అంతేనా? 4-5 తరాలు చూస్తుంటాం కదా. 1000 తరాలు వరకు తరతరాలు వర్ధిల్లుతారండి. ఎలాగా? దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే కనుక 1000 తరాలు వరకు దేవుని యొక్క కృపాతిశయమును పొందుకునేటటువంటి వారిగా మనము దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాడు. 6వ అధ్యాయము 23వ వచనం. అంతేకాకుండా దేవుని విసర్జించకుండా అహర్నిశలు ప్రార్థన
మనకి ఏమి కావాలన్న రాత్రి చెప్పాను, ప్రార్థనతో సమస్తము సాధ్యమే. క్రైస్తవునికి ప్రార్థన ఒక ఊపిరి పడ్డది. ఆ ప్రార్థన అస్త్రంగా మనం చేసుకుంటే మన గృహం కావచ్చు, అప్పుల నుంచి విడుదల కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మన బిడ్డల క్షేమం కావచ్చు, మన బిడ్డల చదువు కావచ్చు, మన బిడ్డల ఉద్యోగాలు కావచ్చు, మన బిడ్డలకు వివాహాలు కావచ్చు, మన బిడ్డలకు గర్భఫలాలు కావచ్చు, ఏదైనా సాధ్యమే. ప్రార్థనతో సమస్తము సాధ్యమే కదా. ఇది మాత్రం మనం ఈ సీక్రెట్ మనం తెలుసుకున్న మనము దాన్ని అనుకరించి బ్రతికితే దానియేలు రమారమి 11 అర్హతలు సంపాదించుకున్నాడు. దానియేలు నీవు బహుప్రియుడు అయ్యా అని గాబ్రియేలు దూత చెప్పడానికి ఎన్ని అర్హతలు ఉన్నాయండి? 11 అర్హతలు రమారమి అతనికి ఉన్నాయి. మనం బహుప్రియుడుగా ఉంటే, బహు ఇష్టమైన కుమార్తెగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ అర్హతలన్నీ మనం కూడా పాటించాలి. మనకి డబ్బు చూపిస్తూ ఉంటారు కొంతమంది, ఆశ చూపిస్తూ ఉంటారు కొంతమంది. ఆశకు మనకు లోనవ్వడానికి వీలు లేదు. గెహజీ ఆశపడ్డాడు, ఫలితం అనుభవించాడు. మనం కూడా పరలోక ధనాన్ని మాత్రమే సమకూర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఏమండి కదా. మనం ధనవంతుడు అనే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ సంపాదించుకుని పరలోకాన్ని కోల్పోయే జీవితము మనకుంటుంది. మనకి మన బిడ్డలకి ఏ ధనం కావాలండి? పరలోక ధనాన్ని సంపాదించుకుంటే దానియేలులాగా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి పరమతండ్రి కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను అంటున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను బట్టి స్త్రీలు కలిగిన కుమారులలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు మరి ఎవడను లేడు. మన బిడ్డను బట్టి అలాంటి సాక్ష్యం ఇవ్వాలండి, మనల్ని బట్టి అలాంటి సాక్ష్యం ఇవ్వాలి. ఈ గ్రామంలోనే ఒక మాదిరికరమైన జీవితం జీవించేటటువంటి వ్యక్తులు మీరు. ఇలాంటి సాక్ష్యం ఇరుగు పొరుగు వారి కాదు, అన్నిలో గ్రామస్తులు మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. దానియేలు నీవు బహుప్రియుడవు కాబట్టి మనము కూడా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకుతూ దేవాది దేవుడు ఇచ్చినటువంటి సమయం సద్వినియోగించుకుని ఇచ్చినటువంటి కళాంతులు దేవునికి మహిమార్గంగా మనం వినియోగిస్తే ఖచ్చితంగా దేవుని ఎదుట ఆశీర్వాదాలు మెండుగా మనము పొందుకుంటాం. అడగకముందే ఆయనకి తెలుసు మన అక్కర్లేవు కదా. సమస్త ఆశీర్వాదాలు దేవాది దేవుని ఎదుట మెండుగా మీ అందరూ కూడా పొందుకుందురుగాక. ఆమె చెప్పండి. దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మీరందరూ కూడా మారుదురుగాక. ఆమె చెప్పండి. దేవాది దేవుని మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. వాక్కులతో ప్రతి ఒక్క హృదయాన్ని సంధించినందుకు వందనాలు ప్రభా. వాక్యానుసారమైన జీవితం దయచేయండి ప్రభా. భయభక్తులు దయచేయండి. పవిత్రతను కాపాడుకునే జ్ఞానము దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.